మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చాలు. ఈ వెదకుడి అన్న పదమును ఈరోజు మనం కొద్దిగా క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఈ వెదకుడి దొరుకును అంటున్నాడు కదా, ఎవరో క్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా. వెతికితే దొరుకుద్ది అని ఆయన చెప్తున్నాడు కదా. ఇప్పుడు మనం వెతుకుదాము. వెతికితే ఎలాగూ దొరుకుతుంది అనేది వాక్యానుసారంగా కొద్దిగా మనం నేర్చుకుందాం. వెతకుడు అంటే మనకు తెలిసినటువంటి పదం. ఇప్పుడు లోకానుసారంగా వెతకాలా లేక వాక్యానుసారంగా వెతకాలా? వాక్యానుసారంగా వెతకాలి. లోకానుసారంగా కూడా వెతుకుతూ ఉంటారు. లోకానుసారంగా వెతుకుతూ ఉంటారు. ధనం కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కువ ధనం ఎక్కడ సంపాదించాలి, ఎక్కడికి వెళ్ళి సంపాదించాలి, ఎలాగ సంపాదించాలి అన్న ఆలోచన. అయితే ప్రాముఖ్యంగా మనము దేవుని గురించినటువంటి వాక్యంలో ఉన్నటువంటి వాటిని మనం వెతకాలి. ఎందుకు వాక్యంలో ఉన్నటువంటి వాటిని ఎందుకు వెతకాలి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, ఈ వాక్యము మనల్ని ఒక చోటికి తీసుకువెళ్తుంది కాబట్టి, ఒక మార్గంలో నడిపిస్తుంది కాబట్టి దీన్ని మనం వెతకాలి. వెతుకుదాం. ఏ రీతిగా వెతకాలనో ఆలోచన కూడా చేయాలి. ఇప్పుడు మనం చీకట్లో వెతికితే దొరుకుతుందా? ఏముండాలి చీకట్లో వెతకాలి అంటే? ఏముండాలి? వెలుగు ఉండాలి. వెలుగుంటే మనం ఏం వెతకగలుగుతాం. అదే వెలుగు లేకపోతే వెతకలేడు. అంతే కదా. ఇప్పుడు గుడ్డివారు ఉన్నాడు. మరి ఆయన వెతకగలుగుతాడా? వెతకగలుగుతాడు గుడ్డివాడు? ఇది లోకానుసారమైనది. అదే ఆత్మీయానుసారమైనది, దైవానుసారం అయితే గుడ్డివాడు సహితము వెతకగలడు. గుడ్డివాడు సహితం వెతకగలడు. అది ఆ వాక్యము దేవుడు చెప్తున్నాడు. వెతుకుడి మీకు దొరుకును. ఇది కళ్ళున్నవాడు కాదనమాట. ఇది ఆత్మీయ విషయం కాబట్టి ఆత్మలోనే అవి నీకు తెలుస్తుంది. అంటే వెతుకుడే అంటే మనుషుడు వెతికితే దొరికేస్తుంది అని అనుకునే ఆలోచనలు ఉంటాడు. కానీ గుడ్డివాడు సైతం కూడా దొరుకుతుంది అని అంటే అది దేనికి సంబంధించిందంటే ఆత్మకు సంబంధించినది. అది వాక్యానుసారమైనది, దైవానుసారమైనది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. చాలయ్య. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఎప్పుడు దొరుకుతాడు? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. చక్కగా అర్థమయ్యే పదంలానే ఉంది కానీ అర్థం కాదు. అది ఎందుకు అర్థం కాదు? ఈ దొరుకు కాలం అనేది ఎప్పుడు? ఈ దొరుకు కాలం అనేది ఎప్పుడు అంటే గమనించినప్పుడు నీకు సమయము, ఆయుష్ ఉన్నంత కాలము నీకు దొరుకు కాలము. నీవు జ్ఞానం సంపాదించున్నప్పుడు దొరుకు కాలము. నువ్వు యవనేచ్ఛలోనికి వచ్చినప్పుడు నీకు అది దొరుకు కాలము. కాబట్టి ఆ దొరుకు కాలమందు యెహోవాను ఏం చేయాలి? వెతకాలి. ఇప్పుడు సంఘంగా వచ్చారు, మీరు అంతా ఇక్కడ కూర్చున్నారు. మీరు వెతకాలి. వాక్యానుసారంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వెతకాలి. అది నీ జీవితానికి ఎలాగ సంబంధించినదో నువ్వు వెతకాలి. అది నీ జీవితానికి ఎలా సరిచేసుకునేదో నువ్వు వెతకాలి. నీ జీవితానికి సంబంధించినది, నీ కుటుంబానికి సంబంధించినదా కాదా అనేది నువ్వు వెతకాలి. ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు వాక్యమును నువ్వు వెతకాలి. చెప్పే మాటలను నువ్వు వెతకాలి. అది నా జీవితానికి సంబంధించిందా, నా కుటుంబానికి సంబంధించిందా, ఆత్మీయంగా బలపరచబడే విధంగా ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు వెతుకుతూ ఉండాలి. ఎన్ని మాటలు చెప్తాడు? కొన్ని మాటలు చెప్తాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది. నువ్వు అది తెలుసు, నీకు ఆ పదం తెలుసు, నీకు ఆ వాక్యం తెలుసు. సరే వదిలేసాయి. ఇంకొక వాక్యం చెప్తా ఉంటాడు. ఇంకొక వాక్యం ఏంటి? దీనులకు సహాయం చేయుడి, విధరాలకు సహాయం చేయుడి. ఇలాంటి వాక్యం ఇది కూడా నీకు తెలుసు. ఇంకొక వాక్యం ఏంటి? నీ ఆస్తిని అంతటిని అమ్మేసి బీదలకు ఇమ్ము అంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉపమాన రీతిగా క్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన నీకు అంతటి ఆస్తి ఉంది, నువ్వు మంచివాడివి, పరిశుద్ధుడివి, అన్నీ ఉన్నాయి, ఇంకా నాకు ఏం కొదువు ఉందని ఆ వ్యక్తి అడిగినప్పుడు నీ ఆస్తిని అంతటిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. కాబట్టి యెహోవా దొరుకు కాలమందు ఏం చేయాలి? ఆయనను వెతకాలి. కింద చదవండి. ఇంకా యెహోవా దొరుకు కాలమందు ఆయన ఏం చేయాలి? వెతకాలి. కింద ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి.
ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. దేవుడు చాలామందికి అవకాశాలు ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు సమీపంగా మీకున్నాడు. క్రైస్తవులుగా మనకు ఆ ధన్యతని ఇచ్చాడు. పరలోక రాజ్యపు ధన్యతను ఇక్కడ కూర్చోబెట్టే ధన్యతని ఇచ్చాడు. అంత అర్హులమో కామో తర్వాత సంగతి. కానీ ధన్యత అయితే మనకు ఏమైంది? వచ్చింది. అంటే దేవుడు నీకు ఎలాగున్నాడంటే సమీపముగా ఉన్నాడు. ఆయన నిన్నేమి దూరం పెట్టలేదు. ఆయనకేమి నువ్వు దూరం అయిపోలేదు కూడా. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఆయన వాక్యమును నీకు అందిస్తున్నాడు. ఆయన మహిమను నీకు తెలియపరుస్తున్నాడు. ఆయన ఆశీర్వాదం నీకు ఇస్తున్నాడు. కానీ నువ్వు దూరంగా ఉండిపోతున్నావు. సమీపముగా ఉన్నప్పుడే ఆయనను ఏం చేయాలి? మనం వేడుకోవాలి. సమీపంగా ఉన్నప్పుడే వేడుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే విడిచిపెడతా ఉంటాం. ఆ శ్రమ వచ్చినప్పుడు సమీపముగా ఉన్నాడు. ఎందుకంటే ఆ శ్రమలో నుండి నిన్ను ఏం చేస్తున్నాడు? బలవంతుని చేస్తున్నాడు. శ్రమలో నుండి నిన్ను ఏం చేస్తున్నాడు? ఆత్మీయంగా స్థిరపరుస్తున్నాడు. శ్రమలో నుండి ఏం చేస్తున్నాడు? నిన్ను ఒక బంగారంలాగా నిన్ను నిరూపిస్తున్నాడు. కింద చదవండి ఇంకా. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. ఇప్పుడు సమీపముగా ఉన్నప్పుడే వేడుకోవాలి. ఏంటంట? భక్తిహీనులు తమ తమ మార్గములను విడవలను. భక్తిహీనులకి వారొక మార్గం వారికి ఉంటుంది. అంటే దేవుని మీద భక్తి లేనటువంటి వాళ్ళు, యథార్థమైనటువంటి భక్తి లేనటువంటి వాళ్ళు, నిజాయితీ లేనటువంటి వాళ్ళు, క్రీస్తు ప్రభువారి ఎదుట నిజాయితీ లేదన్నటువంటి వాళ్ళు. ఈ భక్తిహీనుడు ఎవరంటే ఇస్కరియేతు యోధ ఎటువంటి స్థితిలో ఉన్నాడో, మోసపు ఆలోచనలో, మోసపు తలంపుల్లో లేదా వేషధారణలో ఎలాగైతే ఉన్నాడో అటువంటి వాళ్ళు సంఘాల్లో కూడా ఉన్నారు. వారిని భక్తిహీనులుగా దేవుడు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? మీ మార్గములను విడిచిపెట్టుకోండి. వేషధారణమైనటువంటి మార్గాలు విడిచిపెట్టుకోండి. మీకు ఇష్టమైన సమయమందు దేవుడు కావాలన్న సమయాన్ని మీరు ఆ మార్గమును మీరు తీసివేయండి. కష్టమైనటువంటి, స్థిరమైనటువంటి, ఫలితమైనటువంటి దేవుని మార్గములో మీరు ఉండండి. చదవండి ఇంకో నెక్స్ట్. దుష్టులు తమ తలంపులను మానవలను. దుష్టుడు తమ తలంపులను మానవలను. మనం అనుకుంటాం దుష్టుడి ఆలోచన చప్పు నడవకద్దు, పాపుల మార్గమున నిలవద్దు. దుష్టుడి ఆలోచన చప్పున నడవద్దు అంటాము. కానీ దుష్టుణ్ణి మనం ఏం చేయాలి? వాణ్ణి బాగు చేయాలి, వాణ్ణి శుభ్రం చేయాలి, వాణ్ణి స్థిరపరచాలి, దేవునిలో నడిపించాలి, దేవునిలో ఉంచాలి. అది దుష్టుడు అని చెప్పి మనం సాధ్యమైనటువంటి వారు వారి వద్దకు వెళ్ళాలి. సాధ్యమైనటువంటి వారు, వారిని ప్రేమించేవారు లేదా వారు ప్రేమించేవారు లేదా వారు ఇష్టపడేవారు, వారు ఎవరినన్నా ఇష్టపడేవారు క్రీస్తులో ఉన్నట్లయితే వారు ఏం చేయాలి? వారిని ఆ దుష్టులైనప్పటికీ ఆయన వారి ఆలోచనలను బట్టి దుష్టుడు, అపవాది బట్టి వారి దుష్టుడు. పుట్టడంతో దుష్టులు కాదు ఎవరు, లోకానుసారంగా వారు అట్లాగా ఉన్నారు. కాబట్టి వారిని ఏం చేయాలి? వారిని మార్చాలి. ఇప్పుడు అదే వాక్యం చెప్పబడింది. ఏమంటున్నాడు? దుష్టులు తమ తలంపులను మానవలను. వారి తలంపులు మానివేయాలి, వారి ఆలోచనలు మానివేయాలి. వారి ఘోరమైన ఆలోచనలే కానీ, వారి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే కానీ, లేదా మనుషునికి హాని చేసే ఆలోచనలే కానీ, లేదా నిన్ను నువ్వు హాని చేసుకునే తలంపులే కానీ నువ్వేం చేయాలంటే మానివేయాలి. ఇది దేవుని యొక్క వాక్కు. ఇంకా వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. చూడండి, ఆయన వదిలిపెట్టట్లేదు. గడిచిన వారం కూడా మనం చదువుకుందాం. మనుషులందరి కొరకు ఆయన ఏం చేశాడు? మనుషులందరికీ ఆయన నిత్య జీవం ఇస్తానంటున్నాడు. అర్థమైందా? స్త్రీ అని, పురుషుడని, మరి వికలాంగులని, విధవరాలని అట్లాగే భేదం చూపించాడా? వేరే దేశస్తుడని భేదం చూపించాడా? ఏమీ చూపించలేదు. మనుషులందరికీ ఆయన నిత్య జీవం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఈ నిత్య జీవం మనుషులందరిలో ఈ దుష్టులు ఉన్నారు, ఈ దుర్మార్గులు, ఈ భక్తిహీనులు, ఈ పాపము చేసేవారు అందరూ అందులో ఉన్నారు. ఇప్పుడు వారు కూడా ఏమవ్వాలి అంట? నూతనంగా మారాలి, మారు మనసు పొందాలి, నిత్య జీవం అర్హత సంపాదించుకోవాలి. అందుకని వారిని ఏమంటున్నాడు? భక్తిహీనులు మీ మార్గమును సరిచేసుకోండి. ఇంకోళ్ళు ఏమంటున్నాడు? దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరగాలని ఆయన ఆశపడుతున్నాడు. యెహోవా తండ్రి ఆశపడుతున్నాడు. ప్రతి మానవుడిని ఇది వేడుకుంటున్నారు. ప్రతి మానవుడిని దీన్ని బతిమలాడుతున్నాడు. నరులారా తిరిగి నా యొద్దకు రండి,
మీ పాపములను విడిచిపెట్టండి, అప్పుడే నా యొద్దకు వస్తారు. మీ తలంపులను, మీ సొంత తలంపులను విడిచిపెట్టండి, నా యొద్దకు వస్తారు. మీ శరీర కార్యములను విడిచిపెట్టుడి, నా యొద్దకు వస్తారు. కాబట్టి ఆయన చక్కగా మనకు బోధిస్తున్నాడు. నా కుమారుడా, నా ఉపదేశమును ఆలకించుము, దాన్ని త్రోసి వెయ్యకుము. నేను నీ మంచి కోసమే నేను బోధిస్తున్నాను, నీ మంచి కోసమే నేను చెప్తున్నాను. కాబట్టి దేవుని వాక్యమును హృదయంలోనికి తీసుకోవాలి. హృదయంలోనికి తీసుకున్నప్పుడే ఈ బుద్ధి కూడా పనిచేస్తుంది. అర్థమైందా? హృదయంలోనికి తీసుకోవాలి. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించును. క్షమిస్తాను అంటున్నాడు దేవుడు, క్షమిస్తానంటున్నాడు. అయ్యగారు గారు క్షమించేది. ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించాలి. దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. కాబట్టి తిరిగిన ఎడల దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? వారిని క్షమిస్తానంటున్నాడు. ఎవరు? ఈ భక్తిహీనులే కానీ దుష్టులే కానీ యెహోవా వైపు తిరిగిన ఎడల దేవుడు వారిని ఏం చేస్తా అంటున్నాడు? క్షమిస్తానంటున్నాడు. ఆయన కక్ష తీర్చుకునేవాడు కాదు. వేధింపులు వేధించేవాడు కాదు. మిమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచనలు ఉన్నటువంటి వాడు కాదు. కేవలం నిన్ను ఒక అగ్నిలో వేసి ఒక మేలిమి బంగారంలా తీసుకోవాలనే దేవుని తాపత్రయం, దేవుని ఆలోచన. అది మనం గ్రహించాలి. అది నీ దృష్టిలో ఉంచాలి. నీ భారము యెహోవా మీద మోపుము, అన్నీ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఈ భక్తిహీనులను గూర్చి, ఈ దుష్టులను గూర్చి యెహోవా మారమంటున్నాడు. వారి పాపములను ఆయన క్షమిస్తా ఉంటున్నాడు. వారి తప్పిదములు ఆయన క్షమిస్తానంటున్నాడు. కాబట్టి మనం ఎవరి వైపు తిరగాలి? కాబట్టి ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయన నువ్వు వేడుకోవాలి. ఆయన దొరుకు కాలమందే నువ్వు ఆయనను వెతకాలి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల చాలు. ఇప్పుడు మనం ఎవరిని వెతకాలి అనుకుని కీర్తనలో 27వ అధ్యాయం చదివాము. ఎవరిని వెతకాలి? యెహోవా దొరుకు కాలము అంటే మనం ఎవరిని వెతికాము? యెహోవాని. ఎవరు యెహోవా? దేవుడు, సృష్టించినటువంటి దేవుడు, మన దేవుడు యెహోవా దేవుడు. ఆయనను వెతుకుతున్నాము. ఇప్పుడు ఎలాగ వెతకాలి? పూర్ణ మనసుతో వెతకాలి. వెతికేది చాలా జాగ్రత్తగా వెతకాలి. వెండిని వెతికినట్టు వెతకాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అవసరం లేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా, ఆ అధ్యాయం దేని గురించి? మనం మత్తయి సువార్త నేర్చుకుంటున్నాం. బైబిల్ క్లాస్కి వచ్చిన వాళ్ళు చెప్పచ్చు. మత్తయి సువార్త అధ్యాయం అంతా పరలోక రాజ్యమును గురించి చెప్పబడినటువంటి అధ్యాయము. మొదటిసారిగా ఆయన ఉపమానముల రీతిగా చెప్పబడినటువంటి అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయం. గుర్తుపెట్టుకోండి. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యమును గురించి ఉపమానముల రీతిగా మొదటిసారిగా క్రీస్తు ప్రభువారు బోధించినటువంటి అధ్యాయము. అందులో పరలోక రాజ్యం ఒక పొలంలో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది, బంగారమును పోలి ఉన్నది, వజ్రమును పోలి ఉన్నది. ఆ పొలమంతటిని అమ్మి ఆ వజ్రమును ఆయన సంపాదించుకుంటాడు. ఆయన దొరుకు కాలమందే, సమీపముగా ఉన్నప్పుడే నీవు వెతకాలి. ఆయన దొరుకు కాలం, ఆయన నిన్ను విడిచిపెట్టాడు అనుకుందాం, ఆయన నిన్ను వదిలిపెట్టాడు అనుకుందాం, దొరకలేము, పోగొట్టుకుంటాము. ఎట్లా పోగొట్టుకుంటాము? ఆయనకు విరుద్ధమైనటువంటి కార్యములు చేస్తూ ఆయన ధన్యత మనం పోగొట్టుకుంటాము. ఆయనకు వ్యతిరేకంగా బ్రతుకుతూ, ఆయనకు దూరంగా బ్రతుకుతూ ఆయనను మనం ఏం చేస్తాం? వదిలిపెట్టుకుంటాం. కాబట్టి మనము ఆయన సమీపముగా మనం ఉండాలి. కాబట్టి వెతికేది పూర్ణ మనసుతో నీవు ఆయనను వెతకాలి. అయితే ఈ పూర్ణ మనసుతో వెతికేటప్పుడు కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. అర్థమైందా? పూర్ణ మనసుతో నువ్వు ఎతకలేకపోతున్నావు, పూర్ణ మనసుతో ఆరాధించలేకపోతున్నావు, పూర్ణ మనసుతో దేవుని సంఘానికి నువ్వు రాలేకపోతున్నావు. ఎందుకు? దానికి కొన్ని కారణాలు ఉన్నాయంట.
కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే దానికంటే కారణాల కంటే మొదటిగా ఒక వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చూడండి. 31 కానీ 33 కానీ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపు. మొదటిగా ఏమి వెతకాలి అంట? చెప్పాలి అందరు. ఏం వెతకాలి? రాజ్యమును వెతకాలి. నీతిని పక్కన పెట్టండి. ఏం వెతకాలి? మళ్ళీ అడుగుతున్నాను, ఏం వెతకాలి? రాజ్యమును వెతకాలి. ఓకే. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనము. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, జాగ్రత్తగానండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని నీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని నీ దేహమును గూర్చి అయినను చిందింపద్దు అంటున్నాడు. వాటిని గూర్చి చిందింపద్దు. ఈ పూర్ణ మనసుతో నువ్వు ఆరాధించలేకపోవడానికి కారణము, ఏమి తిందాము, ఏమి ధరించుకుందాము, ఏమి త్రాగుదాము, ఎటు ప్రయాణం అవుదాము, ఎటు తిరుగుదాము, ఎక్కడ సంపాదించుకుందాము అన్న ఆలోచనతో నీవు ఉన్నావు. కాబట్టి పూర్ణ అంగీకారం నీకు రావట్లా. ఈ పూర్ణ మనసుతో నువ్వు ఆయనను వెతకట్లా. అర్థమైందా? ఎందుకు వెతకలేకపోతున్నా పూర్ణ మనసుతో? ఇదిగో ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఎలాగ సుఖించుదము, ఎలాగ ఏమి ధరించుకుందాము అన్న ఆలోచనలు, లోకానుసారమైనటువంటి కష్టాలు, లోకానుసారమైనటువంటి ఆశలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటితో సహా నువ్వు దేవుణ్ణి వెతకాలి అంటే నీకు కష్టం. అర్థమవుతుంది కదా? ఆయన ఏమంటున్నాడు? ముందు నా రాజ్యంలో నీవు ఉండు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. చాలా చక్కటి సొల్యూషన్ అది. కానీ మనము అవన్నీ వెతుక్కుంటున్నాము, రాజ్యమును విడిచిపెడుతున్నాము. అందుకే దేవుల్లో మనం ఉండలేకపోతున్నాం, ఆత్మీయంగా బలపరచబడలేకపోతున్నాం, స్థిరంగా లేము. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి సుఖించుదుము అన్న ఆలోచన వద్దు. వీళ్ళు శిష్యులు రాజ్య విస్తరణ గురించి, రాజ్యాన్ని విస్తరించడం గురించి, సువార్తను ప్రకటించడం గురించి వారు శిష్యులు బయలుదేరారు. వాళ్ళు ఒకటే సంచి చేత పట్టుకున్నారు. అది ఎందులో ఏముందో కూడా తెలియదు, అందులో ఏముందో కూడా. అయితే ఆయన తినే వస్తువులను గురించి, మీ వస్త్రముల గురించి ఏది ఆశించద్దు, మీరు వెళ్ళండి అంటున్నాడు. ఏది ఆశించకండి, మీరు వెళ్ళండి, మీకు అవన్నీ ఆ కాలం మందు అక్కడ అన్నీ సమకూర్చబడతాయి అంటున్నాడు. అన్నీ అక్కడ సమకూర్చబడతాయి. కాబట్టి ఆయన రాజ్య విస్తరణకు ఎవరు వెళ్ళారు? శిష్యులు బయలుదేరి వెళ్ళారు. వారు ఏ బట్టలు వారు ఏది మోసుకొని పోలేదు. అంతటి విశ్వాసం ఈరోజు మనకు లేకపోయినప్పటికీ, మన తలంపుని మటుకి, మన బుద్ధిని మటుకి, మన దేహమును మటుకి జాగ్రత్త పరుచుకొని ఆయనను వెతకాలి. ఆయనను వెతకాలి, చక్కగా ఆయనను వెతకాలి, వెంబడించాలి. కాబట్టి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ అంగీకారంతో వెతకలేకపోవడానికి కారణం ఏంటంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుము అన్న ఆలోచన నీలో ఉన్నటువంటి కారణం చేతే నువ్వు యథార్థతను, నిజమైనది నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఇప్పుడు మరలా మనం ఇంకా ఏమి వెతకాలంటే, జీవమును వెతకాలి. ఏంటా జీవము? ఎవరు చెప్పారు ఆ మాట? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై అన్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? క్రీస్తు ప్రభువారు. ఆయనలో ఏముంది? జీవమున్నది. ఆ మనిషిలోకి అది వెలుగై ఉన్నది. కాబట్టి ఆ జీవమును గురించి మనం వెతకాలి, నిత్య జీవమును గురించి మనం వెతకాలి. సమరయ స్త్రీ ఒక మధ్యకాల సమయమున ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. వచ్చి బావి దగ్గరికి ఎందుకు వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది. అది దాహమును తీర్చుకునే. ఇప్పుడు అక్కడికి వచ్చి క్రీస్తు ప్రభువారు ఏమడిగారు ఆమెని? దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగాడు. నిజంగా ఆయన దాహం తీర్చాడు ఆ సమయాన? దాహం తీరింది ఆయన సమయాన? దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ యొక్క ఉపమానం మొదలైందనమాట. ఆ యొక్క సత్యం అక్కడ ప్రారంభమైంది. నిజమైనటువంటి దాహం ఆయనకి ఎప్పుడు తీరిందంటే, ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించిందో అప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క దాహము తీరింది. అప్పుడు నిజమైన దాహం ఏంటి? ఆయన సువార్తను ప్రకటించడమే, ఆయన సువార్తను, ఆయన రాజ్యమును విస్తరించడమే నిజమైనటువంటి దాహము క్రీస్తు ప్రభువారికి వేసింది. అందుకు ఆయన దాహము నాకు ఇమ్మన్నాడు. ఇప్పుడు ఆమె ఎప్పుడైతే సమరయ స్త్రీ వెళ్ళి ఊరిలోకి వెళ్ళి ఆ సత్యాన్ని ప్రకటించిందో అప్పుడు ఆయన దాహము
తీరినట్లే. ఇప్పుడు ఆమె క్రీస్తు ప్రభువారు నిత్య జీవమును గూర్చి ఆ సమయమున చెప్పినప్పుడు, అయ్యా అది ఎక్కడ ఉంటుందో నాకు ఇవ్వు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను, అటువంటిది నాకు అనుగ్రహించు, ఎంత దూరం వచ్చి నేను నీళ్లు చేదుకొనటం అనేది నాకు కష్టంగా ఉన్నది, ఆ నిత్య జీవము యొక్క జలము నాకు ఇవ్వు అని అడిగింది. అంటే ఏం చేసింది? ఆయన యొద్ద నుండి ఆమె వెతుకుతుంది, శోధిస్తుంది, అది సంపాదించుకోవాలనుకుంటుంది. ఎవరో? సమరయ స్త్రీ. ఆయన యొద్ద నుండి అది సంపాదించుకోవాలనుకుంటే అంటే ఎంత ఆతృత పడుతుందో చూడండి, ఎంత ఆతృత పడుతుందో చూడండి. అటువంటి ఆతృత కలిగి ఉండాలి మనం, అటువంటి తొందర కలిగి ఉండాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. తొందరపడి మాట్లాడే విధానం కాదు, తొందరపడి ఆలోచించే చేష్టలు కాదు, తొందరపడి దేవుని యొద్ద ఉండాలి, సంఘం యొద్ద ఉండాలి, ప్రార్థన విషయాల్లో తొందరపడాలి. ప్రార్థన చేసుకుందాం అని అన్నప్పుడు వెనకడుగు వేస్తూ ఉంటాము, కాసేపు ఆగి కాసేపు ఆగి కాసేపు ఆగి ఇట్లాగ వెనకడుగు వేస్తూ ఉంటాం. వెంటనే ప్రార్థన లేదా ఆరాధన లేదా మీటింగ్స్ లేదా ఇంకొక చోటకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే తొందరపడాలి. ఎందుకంటే అది దేవుని కార్యము, దేవుని సువార్త, దేవుని రాజ్యము మనం ప్రకటిస్తున్నాము లేదా వింటున్నాము కాబట్టి ఆ విషయాల్లో తొందరపడాలి. భర్త విషయాల్లో తొందర, భార్య విషయాల్లో తొందర, బిడ్డల విషయాల్లో తొందర, సంఘస్థుల విషయాల్లో తొందర వద్దు. దేవుని కోసం తొందరపడు, దేవుని సంఘము రావడానికి తొందరపడు, ఇటువంటి విషయాల్లో నువ్వు తొందరపడు. కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. చాలమ్మ. యెహోవా యొద్ద ఒక వరమును అడిగేశాడంట. ఆ వరము ఆ వరము యొక్క సమాధానమే కానీ ఆ వరము యొక్క ఫలితమే కానీ ఏం చేస్తున్నాడు దావీదు? వెతుకుతున్నాడు. ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఇప్పుడు ఒక ఉదాహరణకు వద్దాము. ఏంటది? ఇప్పుడు దావీదు గారు రాజు. ఆయన పోయిన వారం చెప్పుకున్నా ఎన్ని యుద్ధాలు చేశాడు? 66 యుద్ధాలు చేశాడు. ఇప్పుడు ఆయన ఒక వరం అడిగాడంట. ఏ వరం అడిగి ఉండొచ్చు? అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఈ యుద్ధంలో వాళ్ళేమో 1,00,000 మంది ఉన్నారు, మేమేమో 50,000 మందే ఉన్నాము, అంటే సగానికి సగమే ఉన్నాము, కాబట్టి నేను వరం అడుగుతున్నాను, మమ్ములను గెలిపించు అని అడుగుతున్నాడు. వారి దగ్గర గుర్రాలు ఏనుగులు అన్నీ ఉన్నాయి, మా దగ్గర కేవలం మేము మనుషులమే ఉన్నాము, కాబట్టి నేను వరం అడుగుతున్నాను, మమ్ములను గెలిపించు అని అడుగుతున్నాడు దావీదు. వాళ్ళ యొద్ద పెద్ద పెద్ద యుద్ధ వీరులు ఉన్నారు, మా యొద్ద ఎవరు లేరు, కాబట్టి నేను వరం అడుగుతున్నాను, మమ్ములను గెలిపించు అని అడుగుతున్నాడు. ఇప్పుడు దావీదు ఏం వరం అడిగాడు? గెలిపించు అనే ఒక వరము అడిగాడు. ఇప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. ఆయనకు బాగా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నాడు? యెహోవా ఎలాగూ ఈ యుద్ధాన్ని గెలిపిస్తాడు అని వెతుకుతున్నాడు. మీకు సారాంశం అర్థమైతే మనం కూడా ఒక వరాన్ని అడుగుతూ ఉంటాం, మనందరం అడుగుతూ ఉంటాం. అడగాలి. క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కడు దేవుని యొద్దకు వెళ్ళి ఏం అడగాలి? వరాలను అడగాలి, దీవెనలు అడగాలి, ఆశీర్వాదాలు అడగాలి. ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన యొద్ద అవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆశీర్వాదాలు ఆయన యొద్ద చక్కగా ఉన్నాయి, మంచిగా ప్యాక్ చేసి ఉన్నాయి. అవన్నీ నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కానీ నువ్వు అవి తీసుకునే విధంగా నువ్వు అడగాలి. అందుకే అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. మనం ఏం చేయాలి? అడగాలి అంటున్నాడు. జాగ్రత్తగా అడగాలి, క్రియల రూపంలో అడగాలి, విశ్వాస రూపంలో అడగాలి, నమ్మక రూపంలో అడగాలి, పని చేసి అడగాలి. ఆ రీతిగా దేవుణ్ణి మనం వరం అడగాలి. ఆ వరము ఎలాగ ఇస్తాడు అని వెతుకుతూ ఉండాలి. నష్టపెట్టకూడదు దేవుణ్ణి, శోధించకూడదు దేవుణ్ణి. ఏమంటాం? శోధించకూడదు. ఏముండి శ్రమ పెట్టాడు అనుకోండి, వెతుకుతూ ఉండాలి. ఈ శ్రమలో నుండి విడుదల చేసి ఇంకా ఏమి ఇవ్వబోతున్నాడు అని వెతుకుతూ ఉండాలి. అది ఏ సమయమున ఇవ్వబోతున్నాడు అని ఎదురు చూస్తూ వెతుకుతూ ఉండాలి. ఇటువంటి ఆలోచన క్రైస్తవుడికి ఉండాలి. కానీ మనం ఈ లోకానుసారంగా మరలా బయటపడిపోయి, వాక్యం నుండి బయటికి వెళ్ళిపోయి, వాక్యానుసారమైన ఆలోచన లేకుండా ఈ లోకంలో మనం ఆ గాలికి కొట్టుకెళ్ళిపోతూ ఉంటాము, ఆ ఆలోచనలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాము, ఆ సముద్రానికి అలా కొట్టుకెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి ఆలోచన చేయండి. అదే కీర్తన 27వ అధ్యాయం 8వ వచనం చూడండి. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదికెదనని
చక్కగా చెప్తుంది. హృదయం ఏం చేస్తుందంట? వెతుకుతుందంట. ఇప్పుడు ఎక్కడి నుంచి వెతకాలి మనం? హృదయం నుంచి. కంటితో కాదు, చేత్తో కాదు, కాళ్ళతో కాదు. ఎక్కడి నుంచి వెతకాలి నువ్వు? హృదయం నుంచి వెతకాలి. హృదయం నుంచి వెతికితే నీకు అవి దొరుకుతాయి. అది దేవుని ఆలోచనలు, ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలు. మనం ఇంతకే ఉపమానం చెప్పుకున్నాం. గుడ్డివాడు సహితము దొరికేటటువంటి జీవము, వెతికేటటువంటి నిత్య జీవం అది. గుడివాడి సహితము ఎతికేటటువంటిది అంటే ఎంతటి అమూల్యమైనది, ఎంతటి గొప్పది అది. వానికి కూడా కనపడుతుందంట, వెతికితే వారికి కూడా దొరుకుతుందంట. అంతటి అంటే ఆత్మీయ స్థిరమైనటువంటిది. చివరిగా చదువుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాలు చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చాలు తల్లి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. నావి కాని గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నావి కాని గొర్రెలు నాకు ఉన్నాయి, వాటిని కూడా ఏం చేస్తున్నాడు అంటే వాటిని మందలోనికి చేరుస్తున్నాడు, కలుపుతున్నాడు. ఇప్పుడు మీరందరూ చక్కగా ఆయన సమీపంలో ఉన్నటువంటి గొర్రెలు. అంటే ఆత్మానుసారంగా, దేహానుసారంగా కాదు, ఆత్మానుసారంగా సమీపముగా ఉన్నటువంటి గొర్రెలు అనుకుందాం మనందరం. అర్థం చెప్తున్నాను, దేహానుసారంగా కాదు. శరీరం ఎక్కడ ఉంటుంది కానీ ఆలోచన, ఆత్మ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. వారిని గురించి నేను చెప్పట్లా. నీ ఆత్మ ఈ వాక్యం వైపు ఉన్నటువంటి వారిని గురించి నేను మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నాను? వారంట ఆయన మందలో ఉన్నటువంటి గొర్రెలు అంటున్నాడు. ఇప్పుడు నావి కాని గొర్రెలు అంటే ఇప్పుడు శరీరం ఎక్కడుండి ఆలోచన ఇంకెక్కడో ఉంది చూశారు. అలాంటి వాళ్ళు మీరు మందలో కాకుండా వేరుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని కూడా ఈ గొర్రెల మందలోకి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఇంకా కావాలి అంటే అన్యులు కూడా ఉన్నారు, తెలియనటువంటి వారు కూడా ఉన్నాడు. వారిని కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ గొర్రెలు తప్పిపోయి కనపడట్లేదు ఆయనకి. ఏం చేస్తాడు ఆయన? వెతుకుతాడు. అది రాత్రైనా, పగలైనా, చీకటైనా, అగాధ జలమైన, గాఢాంధకారపు లోయైనా, ఇంకా 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 ఎక్కడున్నప్పటికీ సరే అది ఆయన ఏం చేస్తున్నాడంట? వెతికి తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకొని ఈ మందలో ఆయన కలుపుకుంటున్నాడు. తప్పిపోయిన ఒక కుమారుడు తప్పిపోయాడు. ఆ రాజు యొక్క కుమారుడు తప్పిపోయాడు. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? వెతికిస్తాడు, అందరినీ పంపిస్తాడు. తనకున్న భటులందరినీ పంపించేస్తాడు, తనకున్న సైన్యం అంతటిని వెతకడానికి పంపించేస్తాడు. ఇప్పుడు వెతికి తెచ్చినటువంటి వాడికి ఎంత గౌరవం ఉంటుంది? రాజు విషయంలో ఎంత ప్రేమిస్తాడు ఆయన? ఏది ఇవ్వటానికైనా ఆయన సిద్ధపడతాడు. అటువంటిది మనల్ని చేయమంటున్నాడు ఎవరో? దేవుడు. మనమే ఎదురుగా తీసుకెళ్ళి ఇస్తే, దేవుడు వెతికేదే మనమే ఎదురుగా తీసుకెళ్ళి ఇస్తే ఎంత గొప్ప ధన్యత. అటువంటిది చేయమంటున్నాడు దేవుడు. అంటే మనం కూడా ఏం చేయాలి? వెతకాలి. ఇప్పుడు ఎవరిని వెతకాలి? తప్పిపోయినటువంటి గొర్రెలను వెతకాలి, తెలియనటువంటి గొర్రెలను మనం వెతకాలి. ఇంతకీ తప్పిపోయినటువంటి వారు ఎవరు? రక్షణ పొంది బాప్తిసం తీసుకొని విడిచి వెళ్ళినటువంటి వారిని వెతికి తీసుకొని రావాలి. తెలియనటువంటి వారు అన్యులు ఉన్నారు, వారిని కూడా తెలియపరచి తీసుకొని రావాలి. వెతికే బాధ్యత మనకు కూడా ఉంది. అప్పుడే సంఘము, దేవుని రాజ్యము విస్తరిస్తుంది. అందుకే నా రాజ్యమును, నీతిని మొదట మీరు వెతకడి, మొదట మీరు వెతుకుడి, అప్పుడు మిగతావన్నీ మీకు ఇస్తుంది, అనుగ్రహింపబడతాయి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట హృదయంలోనికి తీసుకొని వెళ్ళండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుణ్ణి వరం అడగండి. అందరూ ఏమడుగుతారు? అందరూ అడగండి. ఆ వరమ కోసం వెతకండి. అర్థమైందా? ప్రార్థన చేయండి. నాకు ఇది కావాలని ప్రార్థన చేయండి. అది ఎలాగ జరుగుతుందో వెతకండి. యథార్థంగా వెతకండి, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో. చెడ్డ జోలికలు వెళ్ళబాకండి, చెడ్డ ఆలోచనలకు వెళ్ళొద్దు దయచేసి. అర్థమవుతుందా? అపవాది బలవంతంగా నిన్ను కొడతాడు.
చెయ్యి 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 పాపం చెయ్యి చెయ్యి దేవుని నుంచి దూరంగా వెళ్ళు అని కొడతాడు. వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దు. అది కొడుతుందన్న విషయం కూడా తెలియకుండా నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఆత్మలో ఉన్నటువంటి వారికి ఈ విషయాలు తెలుస్తాయి. ఆత్మలో ఉన్నటువంటి వాడికే అపవాది ఆలోచనలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వాడు వెలివేస్తూ ఉంటాడు. వెళ్ళొద్దు ఎవరు. వరాలను అడగండి, దేవుణ్ణి అడగండి. అవి ఎలాగ సాధ్యమవుతాయో వెతకండి. దేవుడు ప్రతి ఒక్కరికి వెతికిన వాడికి ఏమంటున్నాడు ఆయన? దొరుకును అంటున్నాడు. వెతికిన వాడికి ఏమవుతుంది? దొరుకును. ఇది దేవుడిచ్చినటువంటి మాట. అందుకే అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. మీ అందరికీ మీరు వెతికేది దొరకాలని కోరుకుంటూ క్రీస్తు ప్రభు వారి నామమున అందరినీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.